న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కనుమ పండుగ శుభాకాంక్షలు గురుగారు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుమ పండుగని రైతుల పండుగ కూడా చెప్తారు. గ్రాటిట్యూడ్. పశువులకి గ్రాటిట్యూడ్, మీరు అన్నట్టుగా పర్ఫెక్ట్ వర్డ్ ఈజ్ గ్రాటిట్యూడ్. అంటే ఒక రైతుకి ఆ యొక్క పాడి పంట అంటారు చూసారా. పాడి అంటే ఈ పశువులు, గోవులు, ఎడ్లు, గేదెలు, ఇవన్నీ కూడా. పంట అంటే అతని పంట. దానికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవడమే. అంటే వెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా గోవుల్ని కడిగి వాటికి పసుపు కుంకుమ అలంకరణ చేసి పంట పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ పంటకు కూడా చూపిస్తారు ఏదైనా, అంటే నీ వల్లే మేము బ్రతుకుతున్నాము అని. ఇది 100% చేయాల్సినటువంటిది. మరి పంట పొలాల్లో లేనటువంటి సిటీలో వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, సిటీలో ఉండేటువంటి వారు కూడా వాళ్ళకి చేయాలి అనుకుంటే అమ్మవారి దగ్గర కొంత ధాన్యాన్ని పెట్టి కొంత ధనాన్ని పెట్టి కూడా పూజ చేసుకుంటారు. అంటే అట్లాగా అమ్మ నీ వల్లే నేను బ్రతకగలుగుతున్నాను, ప్రకృతి స్వరూపం కదా అమ్మవారు, ఆ రకంగా చేయాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుమ రోజు మినుములుతో తినాలి అని శాస్త్రం. అంటే మన పండగల్లో చూడండి, ఈ భోగి రోజేమో కంపల్సరీ నువ్వులు చెప్పారు గురుగారు. అండ్ అట్లాగే రేగి పళ్ళు భోగి రోజు పోస్తాం. ఆ రేగి పళ్ళు కొన్ని తింటారు కూడా. అంటే ప్రతి దాంట్లోనే చూడండి ఎంత ఇది ఉంటుందో. మినుములు ఎంత బలం అంటే, మినుములు తినడం వల్ల బాడీలో ఉండేటువంటి కొన్ని ఏవైతే డెఫిషియన్సీస్ ఉంటాయో అవన్నీ సెట్ అవుతాయి. ఏది నువ్వులు తినడం వల్ల, మినుములు తినడం వల్ల, రేగిపళ్ళు తినడం వల్ల. పర్టికులర్ గా ఈ రోజు ఎందుకు అంటే, మనకి మీరు చూడండి, ఎనీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసి మీకు ఎప్పుడు వస్తారు ఎక్కువగా పేషెంట్స్ అంటే, ఆయన చెప్పేది సింపుల్గా చలికాలం, వర్షాకాలం అని చెప్తాడు. ఇక్కడ ఎండాకాలం ఎవ్వరు రారు, చాలా తక్కువ. ఎందుకంటే ఈ చలికి వర్షానికి పెరుగుతాయి ఇవన్నీ. మరే గురుగారు. అందుకని మన వాళ్ళు ఏంటి, శాస్త్రంలో మీరు చేసుకునే పండగల్లో ఫుడ్ ఐటమ్స్ ఏం తినాలి. అందుకే చూడండి, కనుమ అయిపోగానే ముక్కనుమ రోజు మాంసం వండుకొని తింటారు. మరే అంటే మన దాంట్లో ఉంది. అయితే ఈ మాంసం వండుకునే విధి విధానం ఏమైపోయిందంటే కాలక్రమేపీ చాలా మారిపోయింది. ఒకప్పుడు ఏం చేసేవారంటే శక్తులకు ఇస్తారు మాంసాన్ని, డైరెక్ట్గా అమ్మవారు తీసుకోవద్దు. చాలా మంది అంటుంటారు చూడండి, అమ్మ ఎందుకు అడుగుతుంది, తల్లి అందరికీ తల్లే కదా, తల్లి ఎక్కడైనా ప్రాణం తీయమని అడుగుతుంది అంటే, తల్లి నిజంగానే ప్రాణం తీయమని అడగదండి. అమ్మవారికి ఎక్కడ అక్కర్లేదు అసలు. ప్రతి దేవత కింద శక్తులు ఉంటాయి. శక్తి సంబంధించిన కొంత శక్తి గ్రూప్ ఉంటుంది ఒకటి, వాటికి కావాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ శక్తికి సమర్పిస్తారు. సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తుంటారు. అందుకే చూడండి, మనకి గ్రామ దేవతలకు ఇస్తుంటారు చూడండి, గురుగారు. అవునండి. మేకల్ని తీసుకెళ్ళి అది ఇస్తుంటారు. ఇచ్చి మీరు గ్రామ దేవత సంబంధించినటువంటి మీరు అది కనుక చూస్తే అందులో ఎంత పెద్ద సైన్స్ దాగిందో అనిపిస్తుంది. ఎలా అంటే, మనం అందరూ ఏం చేస్తారు, వీళ్ళు తల మీద ఒక కుండ పెట్టుకొని వెళ్ళి పసుపు నీళ్ళు ఉంటాయి, బోనం ఉంటుంది, ప్లస్ వేపాకు ఉంటుంది, అందరి మీద జల్లుతారు. అంటే ఏంటి, పసుపు నీళ్ళు వేపాకుతో కూడి జల్లడం అంటే ఇన్ఫెక్షన్స్ ఏమంటే పోవడం. అక్కడ ఒక బలిచ్చి తింటున్నాం, దేవతకి బలిచ్చి తింటుంటారు. అంటే బలి నేను ఏదో ప్రోత్సహిస్తున్నాను, బలి చేయాలని నేను చెప్పడం కాదు, దాని వెనకున్న సైన్స్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్తే ఏం తినమని చెప్తాడు, మీరు ప్రోటీన్ ఫుడ్ కావాలంటే మీకు ప్రోటీన్స్ తగ్గాయి, మటన్ కానీ కోడిగుడ్లు తినండి అని చెప్తాడు. అంటే ఇక్కడ ఏంటి, మన వాళ్ళు అదొక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ శక్తి దేవతలకి ఇచ్చి స్వీకరించేవారు. అంటే ఇక్కడ తేడా ఏంటంటే, నువ్వు డైరెక్ట్గా మటన్ షాప్కి వెళ్ళి ఒక మటన్ కొనుక్కొని తెచ్చుకొనేమో కిలో వండుకొని తింటున్నావు. కానీ అక్కడ జరిగేది ఒక మేకను కట్ చేసి ఇంటికి తెచ్చుకొని తినడమే. ఇక్కడ జరిగేది సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 20 మంది కలిసి వెళ్ళి ఒక శక్తికి ఆ మేకని ఇచ్చేసి దాన్ని అందరూ వండుకొని తింటున్నారు. కానీ ఇక్కడ నాకు పెద్ద ఇదేంటంటే, మరి అక్కడ మేకే ఇక్కడే మేకే కదా, ఇది లీగల్ అవుతుంది, అదేమో వద్దని చెప్పి ఆంక్షలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. అవునా కదా చెప్పండి. అక్కడ మీరు ఇవ్వట్లేదు అసలు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కట్ చేయడానికి లేదు, బ్యాన్ చేసేస్తే అది వేరే విషయం. నువ్వు ఆపిన అర్థం ఉంది. అంటే గురుగారు, పర్టికులర్ గా ఎవరికి కావాలో వాళ్ళు వెళ్తారు ఆ షాప్ కి. ఇక్కడేమో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అందరికి సంబంధించిన తినేవాడు తింటాడు కదా, ఇక్కడైనా తినేది అక్కడైనా అలవాటు ఉన్నవాడే తింటాడుగా. అవునా కదా చెప్పండి. అలవాటు లేని వాడికి బలవంతంగా బెటర్గా. ఇప్పుడు తారాపీఠ ఉంది, తారాపీఠకి నేను వెళ్తే నేను వెళ్ళి చూసా కదా చాలా సార్లు. కామాఖ్య కూడా అంతే కదా, వెళ్ళి కదా తారాపీఠకి వెళ్తే కూడా మీరు డైరెక్ట్ గా అమ్మవారికి మందు వస్తారండి.
మందు చేప, అక్కడ కోడి ఇవ్వకూడదు, నిషేధం. కోడి అంటే కొడతారు అక్కడ పోయి. మేకనిస్తారు, ఫిష్ ఇస్తారు, అక్కడ ప్రసాదం మేక, ఆ ఫిషే పంచుతారు అందరికీ మెయిన్ ఆలయంలో, గర్భగుడిలో. చూడండి, మరి వెజిటేరియన్ కూడా ఉంటుంది. నాకు లేదంటే నేను నాన్ వెజిటేరియన్ కాదంటే వెజిటేరియన్ ప్రసాదం ఇస్తారు మనకి, లడ్డు ఇంకోటి ఏదో ప్రసాదం ఇస్తారు. బలవంతం ఎక్కడ చేయరు. అయితే ఇదేంటంటే నేను అనుకోవడం కొంతమంది చేసిన కొన్ని మార్పులు. ఎందుకంటే ఒక ఆలయానికి కొంతమంది ఆలయాలు కూల్చేసేవారు ఒకప్పుడు. ప్రతి ఆలయం దగ్గర మనం ఇప్పుడు దశమహావిద్యల గురించి మాట్లాడుకుంటున్నాం చూసారా, ప్రత్యంగిర, లేకపోతే చిన్నమస్త, ఆ దేవత ఒకటి ఉండేది ఖచ్చితంగా. ఆ దేవత సంబంధించిన దీనికి మనం ఇచ్చేవారు వీళ్ళు. అప్పుడు అదేంటంటే అది రక్షించేది. ఒకసారి ఇలాగే 1000 మంది వెళ్ళి కూల్చుదాం అంటే 1000 మంది వితిన్ సెకండ్స్లో చచ్చిపోయారు ఆ దేవత యొక్క ఎనర్జీ రావడం వల్ల. నేను అనుకోవడం ఏంటంటే కాలక్రమేపీ ఈ దేవతకి ఇచ్చేది ఇది కాబట్టి, ఇదే కనుక మనం తీసేయగలిగితే గుళ్ళుని ఈజీగా మనం ధ్వంసం చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారేమో అని అనిపిస్తుంటుంది బాగా ఆలోచిస్తుంటే. ఈ కనుము, పర్టికులర్గా కనుము రోజు మినుములు తినాలి. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటిది ఏమిటంటే మనకి శక్తి రావడానికి. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చదువుకున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా నాన్ వెజిటేరియన్ తినని చెప్తారు. ప్రోటీన్ ఫుడ్ అలా అని ప్రోటీన్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఉంటుందని ఏం లేదు, వేరే వేరే మనకి వెజిటేరియన్లో కూడా ఉంటుంది. వెజిటేరియన్ కూడా బతకడం ఏం లేదు, చాలా పప్పుల్లో కూడా ఉంటాయి. బట్ ఏంటంటే తినేవాడు తినాలి, తినే అర్హత లేని వాళ్ళు తినకూడదు కూడా. ఇప్పుడు పౌరహిత్యం చేస్తున్నాము, నీ నోరులో ఉండే ఇదవుతుంది, ఇన్ని మంత్రం చదివేట ఉచ్చారణలో తేడా వస్తుంది కూడా వాళ్ళని తినొద్దని చెప్పారు. తినగలిగేటువంటి వారు తినొచ్చు, అలా తిన్నంత మాత్రం దేవత నీకు అనుగ్రహించదనేటువంటి పిచ్చి కాన్సెప్ట్లో కూడా ఉండకూడదు అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ ఆవిడ ఏం తింటానో మీకు సంబంధం లేదు, ఆవిడ మీతో ఎలా ప్రవర్తిస్తుంది సంబంధం. మీరు ఒక ఆఫీస్ పెట్టారు, మీ కింద వర్క్ చేసే వర్కర్స్ ఏం తింటున్నారు మీకు సంబంధం లేదు, వర్క్ ఎట్లా చేస్తున్నారో సంబంధం. అలాగే దేవత కూడా భక్తి ప్రధానం. నువ్వు పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం ప్రధానం, పక్కవాడితో మంచిగా ఉండడం ప్రధానం. అంతేగా నువ్వేం తింటున్నావు సంబంధం లేదు దేవతకి. అది నీ కర్మ. దేవత అనుగ్రహించడానికి నీ తిండికి సంబంధం లేదు. అనవసరంగా తీసుకెళ్ళి మనం తిండికి దేవతకి సంబంధం పెడతాం. అంటే అసలు కాన్సెప్ట్ వదిలేస్తున్నావు. అంటే నువ్వు మనుషుల యొక్క మైండ్ని, మనుషుల యొక్క ప్రవర్తనతో నువ్వు ఇబ్బంది పెట్టడం ఇంకా పాపం నన్ను అడిగితే. కాబట్టి ఈ భోగి రోజు పర్టికులర్గా భోగి, సంక్రాంతి, కనుమ మనం 3 చెప్పుకున్నాం. ఇప్పుడు మూడు దీంట్లో ఈ కనుము రోజు మినుములతో చేసిన పదార్థాలని స్వామివారికి నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తారు. అండ్ అట్లాగే కుచ్చు అని అంటారు, అంటే వడ్ల కుచ్చు అని కడతారండి ఊర్ల సైడ్, ఇక్కడ తక్కువ. అది కూడా చాలా పెద్ద ఇది. అది మెయిన్గా ఏంటంటే ఇంట్లో ఏదైతే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఎంటర్ అయ్యి మనకి ఇబ్బంది పెట్టే ఆటంకాలు ఏర్పరుస్తుందో దాన్ని తొలగించడానికి వడ్ల కుచ్చు కడతారు. అది కట్టుకోవాలని చెప్తుంది శాస్త్రం. సో 3 పండుగలు కూడా అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా ఎవరికి ఇటు కోడి పందాలు కానీ, ఎడ్ల పందాలు కానీ, గాలి పట్టాలు ఎగరడం శాస్త్రంలో ఉన్నవి కాదు. ఎడ్ల పందాలు, కోడి పందాలు సరదాగా మనం చేసుకున్నవి. శాస్త్రంలో ఇది చెయ్యాలని ఎక్కడా లేదు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః.